నేను చూసిన మహానుభావులు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ స్వాగతం. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనములు. నేను చూసిన మహానుభావులు అనే సిరీస్ చేస్తూ వస్తున్నాను. దానిలో ఈరోజు ఈ పరమ పవిత్రమైన ఈ గురువారం రోజున దివ్యజనని, మాతృమూర్తి, ఎందరికో మాతృమూర్తి అమ్మగారైన దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ తల్లిని, వారిని నేను దర్శించిన ఆ సందర్భం ఒక్కసారిగా మళ్ళీ నేను గుర్తు తెచ్చుకుంటాను. అవి నేను హై స్కూల్ అయిపోవచ్చేసే రోజులు. ఏదంటే మా నాన్నగారి చెల్లి, అంటే మా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లి ఉంటారు కదండి, చివరి చెల్లి ఆవిడ చిలకలూరిపేట దగ్గర గణపవరం అనే ఊరిలో ఉండేవారు, వారి అమ్మాయితో కలిసి. అంటే మా వదిన ఇద్దరు అక్కడ ఉండేవారు. నేను ఒక వేసవి సెలవులు అనగానే ఇప్పుడు ఏం చేస్తామంటే మన బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం కదా, అలాగా ఒక సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో నేను గోల పెట్టాను అనమాట, లేదు లేదు నేను అత్త దగ్గరికి వెళ్తానని. ఎందుకంటే ఉద్దేశం, నేను సాయిలామృతం, గురుచరిత్ర ఇలాంటి గ్రంథాలు చదివాను. దాంట్లో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి సమాధి ఒంగోలులో ఉంది అన్నది నేను విన్నాను. అలాగే నేను అంతకుముందు చెప్పినట్టు నాకు ఈ పరిజ్ఞానం అంటే ఈ మహాత్ములు సాయి మాస్టర్ గారు, భరద్వాజ్ గారు తెలిసిందంటే దానికి మొట్టమొదట నేను కృతజ్ఞత చెప్పుకోవలసింది మా వీధి చివర ఉండే మా పెద్దమ్మ గారని పిలుచుకునే లక్ష్మి గారికి, అలాగే వారి నుంచి తెలుసుకొని ఎప్పుడు మాకు చెప్పిన మా సొంత పెద్దమ్మ గారికి, అలాగే మా చిన్నక్కకి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళి వాళ్ళకి ఎప్పుడు అడుగుతున్నా, నాకు చెప్పవా అంటే ఎన్నో వివరాలు ఎంతో ఓపికగా కూర్చోబెట్టుకొని నాకు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వారు ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో అయినా సరే నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే వారి ద్వారానే నాకు మాస్టర్ గారి గురించి తెలిసింది. నేను పుస్తకం చదివిన దాంట్లో ఈయన రచయిత, గొప్ప మహానుభావుడు అనుకున్నా కానీ వారు ఎక్కడుంటారు, వారి సమాధి ఎక్కడ ఉంది, ఇవన్నీ విషయాలు ఇంకా చాలా, అవన్నీ అనుభవాలన్నీ వారు చెప్తూ ఉండేవారు నిరంతరం. నాకు నేను అడుగుతుండే వాళ్ళు చెప్తూ ఉండేవారు. అలాగా మాస్టర్ గారి సమాధి ఒంగోలులో ఉంది. మరి చూడాలంటే, వెళ్ళాలంటే ఇలాగా వెళ్తే గనక మా మేనత్త పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకుంది. అందువల్ల మా అత్త నన్ను తీసుకెళ్తుంది కదా ఒంగోలు, తను చూపెడుతుంది కదా అని చెప్పి నేను గుంటూరు వెళ్తాను, చిలకలూరిపేట వెళ్తానని నేను బాగా అడిగాననమాట. మా నాన్నగారు కూడా సరే వెళ్దాం అని చెప్పి లోపల వాళ్ళకి అక్కడ ఫోన్లో తెలియపరిచారు, మా ఇదో పంపిస్తున్నాను పర్వాలేదా అంటే, ఆ పంపించండి ఏం పర్వాలేదని చెప్పింది. నేను ఓ రోజు ఉదయం బయలుదేరి మా కొవ్వూరు నుంచి గుంటూరు వెళ్ళే బస్సు ఎక్కాననమాట. అలా గుంటూరు చేరుకున్నాను. నేను చేరుకునేసరికి మా నాన్నగారు తెలియపరిచారు కాబట్టి ఫోన్లో, మా అత్త కూడా వచ్చే గుంటూరు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తోందనమాట. వెతుకుతోంది వచ్చే బస్సులు. కొవ్వూరు నుంచి వచ్చే గుంటూరు, మా కొవ్వూరు డిపో ఉంది కాబట్టి కొవ్వూరు నుంచి గుంటూరుకి వచ్చే బస్సులు వెతుకుతోంది. అంతకుముందు కూడా 1, 2 బస్సులు వచ్చినట్టున్నాయి. వెతుకుతోంది. నేను ఆ చివర వచ్చే బస్సులో నేను దిగాను. ఇక నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి గణపవరం, చిలకలూరిపేట దగ్గరలో ఉన్న గణపవరం అనే ఊరు మేము చేరుకున్నాం. వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకున్నా 1, 2 రోజులు. ఆ తర్వాత నేను అడిగానమాట, ఇలా అత్త ఇలాగ నేను మాస్టర్ గారిని దర్శించుకోవాలి, ఆయనది ఎక్కడుందో తీసుకెళ్ళవా అంటే, తప్పకుండా తీసుకెళ్తా అనరా అని చెప్పి ఓ రోజు మొత్తం అంతా కావాల్సినవి, అంటే అప్పుడు ఇంత హోటల్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదు కదండి, ఆ మొత్తం టిఫిను భోజనం లాంటిది ఏదో అంతా తయారు చేసుకొని వాళ్ళ అమ్మాయి అంటే మా వదిన, మేము ముగ్గురం బయలుదేరి చిలకలూరుపేట అంటే గణపురం నుంచి మేము ఒంగోలు వెళ్ళడానికి సిద్ధమయ్యాం. చిలకలూరుపేట చేరుకున్నాం. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నాము. ఏమో తెలీదు, మొత్తం అన్నీ హెవీ అండి ఆ రోజు. చాలా బస్సులు విపరీతమైన రష్‌తో వెళ్తున్నాయి. సరే చివరికి నెల్లూరు డిపో అంటే నెల్లూరుకి వెళ్ళే ఒక బస్సు దొరికింది. అది కూడా కూర్చోడానికి లేదు. కానీ అప్పటికే మాకు ఆలస్యం అవుతుందని అప్పటికే కొంతసేపు వెయిట్ చేసాం మేము. ఇంకా ఆలస్యం అవుతుందని సరే వెళ్దాంరా పర్వాలేదని చెప్పి అలాగే వెయిట్ చేసినా పర్లేదు, వెళ్దాం, నుంచునే వెళ్దాంలే అని చెప్పి అనుకుని బస్సు ఎక్కాం. అదంతా కూడా ఏమైందంటే ఆ రోజు అడ్డదోవలు, అంటే మెయిన్ వెళ్ళే రూట్ ఏదో పాడైంది, మొత్తం వేరే దోవ నుంచి పక్కకి టర్నింగ్ అయ్యి అంతా వెళ్ళామనమాట. చాలా ఒళ్ళు హూనమైపోయింది. ఇక్కడ ఆ నెల్లూరు డిపో బస్సు ఆ కండక్టర్ ద్వారా నాకు ఇంకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది తర్వాత ఇంకో ఎపిసోడ్‌లో ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు మాత్రం మేము ఈ నెల్లూరు బస్సులో మేము ఒంగోలు చేరుకున్నాము. ఒంగోలు చేరుకొని ఒంగోలు బస్ స్టాండ్ నుంచి
మా అత్త ఒక అడ్డదోవలో అంటే ఒక దగ్గర దారిలో ఇలా వెళ్తే మనం వెళ్ళిపోవచ్చురా మందిరానికి అని చెప్పి మాస్టర్ గారు ఆ సాయిబాబా మందిరానికి తీసుకెళ్ళింది. వెళ్తే బాబా గారికి నమస్కారం చేసుకున్నాము. అలాగే వెళ్ళి ఆ పక్కనే ఉన్న భరద్వాజ్ మాస్టర్ గారి సమాధికి నమస్కారం చేసుకుని ఇదే మాస్టర్ గారి సమాధి. ఇక్కడే మాస్టర్ గారి వారి దేహాన్ని ఇక్కడ సమాధి చేశారని చెప్పిన తర్వాత అక్కడ కొంతసేపు అలాగా నమస్కారం చేసుకొని కొంతసేపు కూర్చున్నాము. ఆ రోజు అంటే ఇది నాకు చాలా చిన్నతనం అండి. ఎటువంటి ఆచ్ఛాదన లేదు. మొత్తం అంటే ఓన్లీ సమాధి మాత్రమే ఉంది. అది కూడా సిమెంట్‌తో ఉన్న సమాధి. ఇప్పుడంతా పాలరాయంతో ఉన్నది. అప్పుడు మామూలుగా ఉందని నాకు భావన నాకు బాగా గుర్తున్నంత వరకు. ఆహ్, ఎటువంటిది లేదనమాట. అంటే ఫ్లోరింగ్ గాని, పైన ఆచ్ఛాదన, రూమ్ ఇవేమీ లేవు. అప్పుడంతా నార్మల్ ఉందనమాట అలాగా. దర్శించుకున్న కొంతసేపు తర్వాత అమ్మగారిని కూడా దర్శిద్దాము అని చెప్పింది. తప్పకుండా నేను కూడా అందుకే అది కూడా ఒక కారణము. ఎందుకంటే మాస్టర్ గారు భౌతికంగా లేరు. అమ్మగారిని కూడా దర్శిద్దామని నేను కూడా వచ్చానని చెప్తే, మా అత్త ఇంకా మేము ముగ్గురం మళ్ళీ బయలుదేరి ఆ దగ్గరలోనే ఉన్న ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు నడిచాము మేము. నడిచి ఒక ఇంటికి చేరుకున్నాం. చేరుకొని బయట మేము వెళ్ళంగానే ఎవరో ఒక వ్యక్తి ఎవరోని అడిగారు. ఇలా వచ్చామని దర్శనం చేసుకొని వాళ్ళు తలుపు తెరిచారు. మేము లోపలికి అడుగు పెట్టంగానే మొట్టమొదట ఇలాగా ఎంట్రన్స్‌లోంచి అడుగు పెట్టంగానే ఫస్ట్ అక్కడ ఒక సిస్టమ్ ఉందండి. అంటే పీసీ ఉంటుంది కదా! మనకి ఇప్పుడంతా ల్యాప్‌టాప్‌లో అప్పుడు మామూలు పీసీ ఉంది. సీపీయూ, పీసీ అంతా ఉంటుంది. ఆ పీసీ ఒకటుంది. ఒక నూనూగు మీసాల పిల్లవాడు, ఒక టీనేజర్ ఒకాయన, ఆయన ఏదో నేర్చుకున్నారు. ఒక వ్యక్తి ఏదో చెప్తుంటే, ఒకాయన చాలా శ్రద్ధగా ఒక యువకుడు ఒకాయన ఏదో నేర్చుకుంటున్నారు. అప్పుడు మా అత్త చెప్పిందనమాట. ఆయనే మాస్టర్ గారి అబ్బాయి అని. అదే మొట్టమొదటిసారి నేను గురుపుత్రుడు బాబు గారిని నేను మొట్టమొదటిసారి చూడడం. నాకు పరిచయం లేదు కాబట్టి అంటే అసలు నేను ఎవరిని చూడలేదు కదా! వారేదో నేర్చుకుంటున్నారు సిస్టమ్‌లో. అందుకని నేను ఏం మాట్లాడలేదు. నేను అలాగే మా అత్త ఆయన ఎవరైతే తలుపు తీశారో ఆయన పక్కన ఒక రూమ్‌లో తలుపు తెరిచి లోపలికి పంపించారు. పంపిస్తే అక్కడ మంచం ఉంది. ఒక మంచము. దాని మీద దివ్యజన్ని అలివేలు మంగమ్మ తల్లి అక్కడ కూర్చొనున్నారు. అంటే కొంతమందున్నారు. వాళ్ళు ఇలాగే దర్శనం కోసం వచ్చిన వాళ్ళున్నారు. ఒక్కొక్కళ్ళు వెళ్లి అమ్మగారికి నమస్కారం చేసుకొని, వాళ్ళకేదైనా ఉంటే సమస్యలు చెప్పుకొని, ఆవిడ చెప్పిన పరిష్కారం విని అక్కడి నుంచి వాళ్ళు వెళ్తున్నారు. మా వంతొచ్చింది. మా అత్త నమస్కారం చేసుకుంది. నేను కూడా వెళ్ళి ఆవిడ పాదాలు తాకి నమస్కారం చేసుకొని, "అమ్మ ఇలాగా పలానా నుంచి వచ్చాను మిమ్మల్ని దర్శించుకోవాలని ఎంతో వచ్చానమంటే" ఆవిడ ఎంతో ఆ చిరునవ్వుతో ప్రేమమూర్తి ఎంతో నవ్వుతూ విన్నారన్నమాట. అంటే నేను చిన్నవాడిని ఏదేదో మాట్లాడేశాను. "అమ్మ ఇలా మాస్టర్ గారు వారిది ఏదన్నా కావాలమ్మా" అంటే ఆవిడ చిరునవ్వు నవ్వారు. ఏం మాట్లాడలా. ఆ తర్వాత ఎంతో ప్రేమగా మొత్తం పలకరించి, ఆశీస్సులిచ్చి, "కొంతసేపు ఉండండమ్మా గుడిలో ఇలా పారాయణ చేసుకోండి. కొంతసేపు అక్కడ మాస్టర్ గారి సన్నిధిలో ఉండి వెళ్ళండి" అని చెప్పి ఆవిడ ఆశీర్వదించి పంపించారు. అలాగనే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లాయర్‌పేటలో ఉన్న బాబాగారి మందిరానికి వెళ్ళి అక్కడ మాస్టర్ గారి సన్నిధికి మధ్యాహ్నం పర్మిషన్ తీసుకున్నాం మేము. పర్మిషన్ తీసుకొని ఇక్కడ కొంచెంసేపు నిద్ర చేస్తాను. మళ్ళీ మేము సాయంత్రం ఇలా ఊరెళ్ళిపోవాలి. ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చాడు ఈ అబ్బాయి. అంటే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ మధ్యాహ్నం పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగా మాస్టర్ గారి సమాధి దగ్గర అక్కడ మధ్యాహ్నం కాసేపు వారి సన్నిధిలో అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసుకొని, నామస్మరణ చేసుకొని అక్కడ మా అత్తతో మా అత్త వెళ్ళి మాస్టర్ గారిని దర్శించిన విషయాలు, ఆవిడకి జరిగిన అనుభవాలు కొంతసేపు ఆ సత్సంగంలాగా చేసుకొని అక్కడ కొంతసేపు పడుకొని వారి సన్నిధిలో ఆ పక్కగా పడుకొని నిద్ర చేసి మళ్ళీ మందిరం తీసే టైంకి అంటే మళ్ళీ ఉంటాయి కదా! మొత్తం బాబాగారికి మళ్ళీ అంతా వస్త్రాలు మార్చడం చేస్తారు కదా! మళ్ళీ ఎళ్లి ఒక్కసారి బాబాగారికి దర్శనం చేసుకొని, మాస్టర్ గారికి, బాబాగారికి ఇద్దరికీ నమస్కారం చేసుకొని, దునికి, ద్వారకామాయికి నమస్కారం చేసుకొని, అక్కడి నుంచి బయలుదేరొచ్చేసాము. ఆ తర్వాత అమ్మగారు ఒంగోలు వదిలి హైదరాబాదు వెళ్లారన్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో అంటే 1, 2 ప్రదేశాలు వారు ఉన్నారు. తర్వాత నాగోల్‌కి మారారు. ఆ మధ్యలో ఎక్కడో నాకు ఎందుకంటే ఇదంతా నేను నా విద్యాభ్యాసం ఆ సమయం. అందుకని నాకు ఆ విషయాలు నిజంగా తెలియవనమాట. ఎక్కడున్నారు ఏంటని. ఒంగోలులో లేరండి. ఎందుకంటే ఒంగోలు మాత్రం మధ్యలో 2, 3 సార్లు ఎళ్ళాం. కానీ ఆవిడ ఒంగోలులో లేరు. ఒంగోలు వదిలి హైదరాబాద్ వెళ్లారు. ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోయారని తెలిసింది. కానీ హైదరాబాద్ నేను వెళ్ళలేదు ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎక్కువ. అందుకని నాకు తెలియలేదు. తర్వాత 2000 అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పెద్దమ్మగారు వాళ్ళెప్పుడు
వెళ్తుండేవాళ్ళు అమ్మగారి దగ్గరికి. అంతా తరచుగా వెళ్తుండేవాళ్ళు. వాళ్ళు ఒక సందర్భంలో ఇలా అమ్మగారి దర్శనం ఉంది. ఇలా పలానా సందర్భంలో ఉంది రారా అని చెప్తే వాళ్ళు వెళ్తున్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ అంతకుముందే వెళ్ళున్నారు. వాళ్ళు చెప్పారు ఇలా పలానా తేదీ అమ్మగారి దర్శనం ఉంటుంది. ఏదో పండగ అది ఆ రోజు. ఉంటుందంటే నేను కూడా వెళ్ళాను. వెళ్ళి చాలామంది, చాలామంది ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా వెయిట్ చేసి అమ్మగారు ఆహ్, దర్శనం చేసుకొని ఒకసారి అమ్మగారిని చూడండి. ఎందుకంటే నేను చూసింది అప్పటికి కొన్ని సంవత్సరాల ముందర అమ్మగారికి అంత నేను చదివింది నాకు నిజంగా తెలీదు. అమ్మగారికి అంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత సమయం వెచ్చించి అలాగే కుర్చీలో కూర్చొని వచ్చిన వారందరికీ, అందరికి అలా దర్శనం అందిస్తూ, అందరితో మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, ఆశీస్సులు అందిస్తూ, ఎంతో సమయం అంటే నేను చెప్పినట్టు ప్రతి మహాత్ములు వాళ్ళు ప్రేమ స్వరూపులు. మనం వీళ్ళందరి దగ్గర నుంచి ఎంతో కొంత మనం నేర్చుకొని మన జీవితంలో ఆ ప్రేమ తత్వాన్ని, ఆ మంచితనాన్ని కొంచెం మనం స్వీకరించి మనం చేస్తున్నా, మనం నిత్యం సాధన చేస్తున్నా మనం గొప్ప స్థితికి చేరిపోవచ్చు. కానీ ఈ అరిషడ్ వర్గాల్లో పడి మనం అంతవరకు వెళ్ళలేము. అలాగా ఇంకొకటి 2 సందర్భాల్లో ఇలాగే నాగోలు ఆవిడని చాలా ఒకసారైతే దూరంగా, ఒకసారి మళ్ళీ పాద నమస్కారం చేసుకునే అవకాశం కలిగింది. అప్పుడే మళ్ళీ నేను బాబుగారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది వారిద్దరిని. ఇలాగా పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిని భౌతికంగా చూడలేకపోయాననుకున్న నేను, అమ్మగారిని ఆ 2, 3 సందర్భాల్లో దర్శించి ఎందుకంటే అర్ధనారీశ్వరులు. ఆయనే ఈయన, ఈవిడ, ఈవిడే ఆయన. ఇద్దరు వేరు కాదు కదా! ఆవిడ్ని దర్శనం చేసుకున్నందుకు ఎంతో నేను చాలా ఆనందంతో, సంతోషంతో వెనుతిరిగాను. ఇది ఈ భక్తి సోపానం ఛానల్ ద్వారా ఇంకొక్కసారి ఆ సాయినాథునికి, సాయి మాస్టర్ గారికి, దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ తల్లికి కృతజ్ఞత తెలుపుకుంటూ శిరస్సు వంచి వారికి పాదాభివందనం నేను చేస్తున్నాను. జై సాయి మాస్టర్, జై దివ్యజనని. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.